సూపర్ స్టార్ కృష్ణలో క్రైసిస్ మేనేజ్మెంట్ ఉంది. కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా నిబ్బరంగా ఉండాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా బయటపడాలి, ఇదే క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. ఈనాటి ఈనాటి యువతరం నేర్చుకోవాల్సింది క్రైసిస్ మేనేజ్మెంట్. అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత ఆయన ఒకటి కాదు, రెండు కాదు, 14 ఫ్లాపులు చూశారు. 14 ఫ్లాపులు అంటే ఏ హీరో అయినా సరే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం చాలా కష్టం. ఆ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవడమే. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ నిర్మాత కూడా ముందుకు రాలేదు అంత సినిమా తీయటానికి. సక్సెస్ వచ్చినప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు, ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మాత్రం ఒక్కడు కూడా ఉండరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఆయన ప్రత్యక్షంగా చూశారు. తన చుట్టూ ఎప్పుడూ కూడా 10 మంది నిర్మాతలు కాల్షీట్ల గురించి ఎదురు చూసిన రోజులు, తనతో ఒక్క సినిమా తీస్తే చాలు అనుకున్నటువంటి రోజులు. కానీ అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మొహం చాటేశారు. అప్పుడు ఒకే ఒక నిర్మాత సినిమా తీయడానికి ముందుకొచ్చారు. ఆ నిర్మాతే సూపర్ స్టార్ కృష్ణ. తన పద్మాలయ బ్యానర్ మీద పెట్టుకున్నటువంటి సంస్థే ముందుకొచ్చింది. తనతో ఉన్నటువంటి తోబుట్టువులే నిర్మాతలుగా ముందుకొచ్చారు. అలా రూపొందుకున్న చిత్రమే పాడి పంటలు. పాడి పంటలు ఎప్పుడైతే సూపర్ డూపర్ సక్సెస్ అయిందో మళ్ళీ నిర్మాతలు ఆయన చుట్టూ క్యూలు కట్టారు. బెల్లం చుట్టూ ఈగలు ఎలా వస్తాయి, అలాగే సక్సెస్ చుట్టూ నిర్మాతలు అలాగే వ్యక్తులు వస్తారు. ఇది ఆయనకున్నటువంటి నిశ్చిత అభిప్రాయం. ఇది వాస్తవం కూడా. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి జీవితంలో అని తెలిసిన వ్యక్తి, తెలుసుకున్న వ్యక్తి, తెలియచెప్పిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. కురుక్షేత్రం సినిమా తర్వాత ఆయన పౌరాణికాల జోలికి ఒకే ఒక్కసారి వెళ్ళారు. అది కూడా ఏకలవ్య సినిమా విషయంలో. ఏకలవ్య సినిమా తీసేటప్పుడు కూడా ఎంఎస్ రెడ్డితో ఆయన చెప్పారు, పొద్దు ఇంకేదైనా సబ్జెక్టు మీరు చేద్దామన్నా కూడా పట్టుదలతో ఎంఎస్ రెడ్డి ఆ సినిమా తీశారు. అలాగే హిస్టారికల్ మూవీ వచ్చేటప్పటికి విశ్వనాథ నాయకుడు, అది దాసరి నారాయణరావు చేశారు. ఆ తర్వాత ఎప్పుడు ఆయన పెద్ద పౌరాణికాల మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆయనతో ఉన్న సన్నిహితులు ఒకసారి ఈ క్వశ్చన్ ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యం కలిగేట్టుగా ఉంటుంది. పౌరాణికాలు తీగపోవడానికి ఆయనకున్న కారణం ఏంటంటే, నేటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, కష్టాలు, కన్నీళ్లు, వాస్తవాలు పాడి పంటల్లో చూపించారు. రైతులకు ఉన్నటువంటి బాధలు, గ్రామసీమలు ఎలా ఉండాలి అని ఒక ఉదాహరణగా చూపించారు. అదే పౌరాణికాల్లో మీకు అవాస్తవికత చూపించడానికి వీలవదు, వాస్తవాలే చెప్పాలి. కానీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, లక్ష్మణ కుమారుడు, దుర్యోధనుడు కుమారుడు అంటే లక్ష్మణ కుమారుడిని కొన్ని సినిమాలలో, పేర్లు వదిలేయండి, ఒక బఫూన్గా, కమేడియన్గా చిత్రీకరించారు. దానికి జోకర్లుగా కూడా మనం అభివర్ణించవచ్చు. అలాంటి జోకర్గా అభివర్ణించే లక్ష్మణ కుమారుడు నిజంగా జోకరా? ఆయన మహాభారతం చదివారు, రామాయణం చదివారు. మహాభారత యుద్ధ పర్వంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళినప్పుడు వీరోచిత పోరాటం చేసింది లక్ష్మణ కుమారుడు. ఆ ఒక్కచోటే కాదు, మొత్తం యుద్ధంలో చాలా పోరాటాలు వీరోచితంగా పోరాడింది కూడా లక్ష్మణ కుమారుడు. లక్ష్మణ కుమారుడు గదా యుద్ధంలో నేర్పరి, విలువిద్యలో నేర్పరి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కమెడియన్స్ని పెట్టి ఒక జోకర్గా చిత్రీకరించిన రీతి ఆయన ఎప్పుడు కూడా మనసులో చాలాగా బాధపడ్డారు. అలాగే మీకు ఉత్తర కుమారుడు కూడా అంతే. ఉత్తర కుమారుడు గోగ్రహణం అప్పుడు భయపడిన మాట వాస్తవం. ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు, అంతమంది కౌరవ సైన్యం, వాళ్ళందరినీ ఎలా ఎదిరించాలని చిన్న కుర్రాడు అతను, 16 ఏళ్ళు కూడా నిండనివాడు. కానీ ఎప్పుడైతే అర్జునుడు నేనున్నాను అని భరోసా ఇవ్వడంతో రథసారథ్యం చేశాడు. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అతను మొదటి రోజున తలపడింది ఎవరితో తెలుసా? మహాయోధుడు అయినటువంటి శల్యుడితో. శల్యుడు చాలా పరాక్రమవంతుడు, అతనితో చాలా వీరోచిత పోరాటం చేశాడు. కానీ ఆ వీర యుద్ధంలో అతను వీరమరణమే చెందాడు. అలాగని అతను పిరికేవాడు కాదు, యుద్ధనీతి తెలిసినవాడు, యుద్ధంలో ఆరితేరినవాడు, విలువిద్యలో నేర్పరి, అస్త్రాలు ప్రయోగించగల వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సినిమాల్లో ఈ విధంగా చేశారు. ఈ 2 ఉదాహరణలు
సూపర్ స్టార్ కృష్ణ చెప్పినప్పుడు మేమందరం కూడా రిఫర్ చేసినప్పుడు నిజమే, వాస్తవమే. వాళ్ళు చూపించిన అపరిమితమైనటువంటి పరాక్రమం, శౌర్యం నిజంగా మహాభారతం మూల గ్రంథంలో కూడా ఉంది. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, వాస్తవాలని వాస్తవాలుగా చూపిస్తే నేడు ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ ప్రజల్లో ఒక ముద్ర పడిపోయింది. అందుకని నేను పౌరాణిక జోలికి పోలేదు అని చెప్పేసి చెప్పారు. ఎంత వాస్తవిక దృష్టి. ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు. ఆయన సినిమాల్లో ఎక్కువగా పద్మనాభాన్ని తీసుకున్నారు. పద్మనాభం అంటే ఆయనకి చాలా గౌరవం. పాతాళ భైరవి సినిమాని ఆయన 21 సార్లు చూశారు. పాతాళ భైరవిలో నటించినటువంటి పద్మనాభం గారంటే ఆయన ఎప్పుడూ ఒక జోకర్గా తన సినిమాల్లో చూపించలేదు. ఆయన్ని ఒక మంచి నటుడుగా, మంచి నవ్వుని తెప్పించేటువంటి వ్యక్తిగా చూపించారు. దొంగలవేట చూడండి, దొంగలవేటలో పద్మనాభం గారి యాక్షన్ చాలా బాగుంటుంది. మరి ఈయనిచ్చిన అవకాశమే. అలాగే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, అందులో కూడా కామెడీ చాలా బాగుంటుంది పద్మనాభం గారిది. అవే కళ్ళు సినిమా, అందులో కూడా కామెడీ చాలా బాగుంటుంది. ఇలాగా ఆయన వ్యక్తిత్వాన్ని పెంచేటువంటి క్యారెక్టర్సే ఇచ్చారు. అలాగే రాజుబాబు ఇల్లు ఇల్లాలు సినిమా చూడండి, ఎంత మంచి క్యారెక్టరు. అలాగా ఆయన కమెడియన్స్ని ఎప్పుడూ కూడా ఒక హుందా అయిన రీతిలోనే ప్రోత్సహించారు తప్ప వెకిలితనాన్ని ప్రోత్సహించలేదు. కాబట్టి వెకిలితనాన్ని ఆయన ఎప్పుడూ కూడా సమర్థించలేదు. అందుకే పౌరాణికాల జోలికి నేను పోలేదు అని ఆయన చెప్పినటువంటి ఒక రీతి ఏదైతే ఉందో నిజంగా యువత ఆలోచించదగినటువంటి విషయం. ఏమంటే ఎవరు దీనికి విట్నెస్లు, ఎవరు దీనికి ఉదాహరణలు అంటే, ఈనాడులో పనిచేసి ఆయన దగ్గర పిఆర్ఓగా పనిచేసిన జేబీవి శర్మ గారు. ఆయనకి ఈ వ్యవహారం అంతా పూర్తిగా తెలుసు, ఆయన మనస్తత్వం తెలుసు. అలాగే మేకప్ చీఫ్గా పనిచేసినటువంటి మాధవరావు గారు, ఆయన ప్రతి వ్యక్తిత్వం, ఆయన గుణగణాలు, మంచితనం అన్నీ ఆయనకి తెలుసు. వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని వివరించగల సమర్థులు. అలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఒక మహోన్నత శిఖరం. యువత ఈరోజు విజయానికి 5 మెట్లు ఇలాంటి నవల్స్ చాలా వచ్చి యండమూరి వీరేంద్ర గారు రాశారు. అవి చదువుతూ ఈయనకున్న వ్యక్తిత్వాన్ని కూడా స్టడీ కనుక చేస్తే మీరు జీవితంలో పైకొస్తారు అన్న ఒక ఉద్దేశంతోనే నేను ఇవన్నీ సేకరించి మన ఛానల్లో మీ ముందు ఉంచుతున్నాను. ఇది మీకు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీ అభిమానం మాకెప్పుడూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, DVSS కృష్ణప్రసాద్.